హలో ఫ్రెండ్స్, జుమ్మా రోజు మేమైతే మార్కెట్కి వెళ్ళి సామాన్ అనేది తీసుకొచ్చినాం బిర్యానీ చేసుకుందామని. మా వాళ్ళు అయితే వెజిటేబుల్స్ అయితే కట్ చేసి అయితే పెడుతురు. దాంతో పాటు చూస్తురు కదా, మసాలాని అయితే మిక్సీ కొడుతురు. మసాలా మిక్సీ కొట్టడమే దాల్చిన చెక్క అవి ఇవని మనిషికో పని అయితే చేస్తున్నాం మేమైతే. ప్రతి జుమ్మా రోజు అయితే మేమైతే స్పెషల్గానైతే ఏదో ఒకటి చేసుకుంటాం. ఈ జుమ్మానైతే బిర్యానీ చేసుకుందాం అని అనుకున్నాం. చూస్తురు కదా, అన్ననైతే ఆల్రెడీ స్టార్ట్ చేసిండు వర్క్ అనేది. మా వాళ్ళు అయితే చూస్తురు కదా, చికెన్ అనేది బిర్యానీ పీసులకు తగ్గట్టుగా అయితే కట్ చేసి అయితే పెడుతుర్రు. కట్ చేసిన చికెన్కి అయితే మసాలా వేసి అయితే మ్యారినేట్ అయితే చేస్తుండు. చూస్తురు కదా, నీట్గా చికెన్ కట్ చేసిన చికెన్ అయితే మసాలాలో మిక్స్ చేసి అయితే పెడతారు. దాని తర్వాత కొంచెం ఆయిల్ చేసి మ్యారినేట్ అయితే చేసేసిన మ్యారినేట్ చేసిన తర్వాత ఒకవైపు ఏమో రైస్ అనేది పెట్టేసిండు. చూస్తురు కదా, బగార్ రైస్ కంటే కూడా బెత్తరిన్ కనబడుతుంది. చూస్తురు కదా, మసాలాని అయితే మిక్స్ చేసిన మసాలాను మళ్ళీ ఒకసారి కలిపేసి పొయ్యి మీద అయితే పెట్టేసారు. దాని తర్వాత వచ్చేసి కొంచెం లైట్గా స్లో ఫ్లేమ్లోనే అయితే పెట్టేసిండు. దాని తర్వాత కొంచెం పొగలు వచ్చిన తర్వాత దాన్ని ఉడికిన రైస్ను తీసి అయితే ఇందులోనైతే వేస్తాడు. 45% మాత్రమే ఉడకాలి రైస్. ఉడికిన రైస్ని అయితే మ్యారినేట్ చేసిన మసాలాలోనైతే వేసేయాలి. వేసేసిన తర్వాత దమ్ అయితే పెట్టేసేయాలి. దమ్ పెట్టేసిన తర్వాత మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఒక 10-15 నిమిషాల తర్వాత చూస్తురు కదా, అన్ని మా వాళ్ళు అయితే రెడీ చేసేసి అయితే పెట్టేసారు. సలాడ్గిన చిల్డ్ వాటర్ బాటిల్ అయితే పెట్టేసినాం. దాని తర్వాత కూల్ డ్రింక్స్ మాత్రం మర్చిపోవద్దు. బిర్యానీ ఉన్నప్పుడు ఖచ్చితంగా కూల్ డ్రింక్స్ అనేది కంపల్సరీ. లైట్గా బిర్యానీ మూతిప్పగానే ఆ స్మెల్ తోటే మాకైతే మామూలుగానైతే ఇది కాలేదు. దాని తర్వాత చూస్తుగా ప్లేట్లో వేస్తే మసాలాతో పాటు కొంచెంగా వేస్తూ ఉంటే హహహహ చూస్తేనే నోరూరిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, కుమ్మేద్దాం రండి. ఈ బిర్యానీలో కొంచెం నిమ్మకాయ వండుకొని లైట్గా కొంచెం రైస్ గ్రేవీ పెట్టేసుకొని కుమ్మితే ఉంటుంది. చూడండి ఎట్లా ఉందనంటే అశోక్ అనే చెప్తాడు. Oh my God!